ఎగ్జాక్ట్గా వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. అయితే చాలా స్థానాల్లో నెక్ టు నెక్ పోటీ ఉంది. 500 నుంచి 1000 ఆధిక్యం మధ్యనే నేను అన్నట్టుగా ఆమ్ ఆద్మీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మీరు ఢిల్లీలోనే ఉన్నారు కదా, వాతావరణం ఎలా ఉంది? ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఇంకేమైనా మార్పులు ఉండొచ్చా? ఈ ట్రెండే కంటిన్యూ అవ్వచ్చు. కానీ కొంచెం ఆశ్చర్యమైనది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ బాగానే ఫైట్ చేసి ఓడిపోతుంది. ఇప్పుడు ఇంకా 7-8 సీట్లు సంపాదించుకోవటం కష్టం అనిపిస్తుంది. ఇందాక మాట్లాడిన మిత్రులు నేను చూడలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఓకే, వారికి ఒకటి చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 5%, 6% ఓట్లు వచ్చినాయి. ఒమర్ అబ్దుల్లా ఇందాక విమర్శించాడు, ఏంటి మీరు ఇలా దెబ్బలాడుకొని పాస్ చేశారు ఒక ముఖ్యమంత్రిని ఆయన అన్నాడు. ఇది తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటే ఇంకా రిజల్ట్ బాగుంది వాళ్ళకి. ఇది ఎందుకు చేశారు? పర్సనాలిటీ క్లాష్ ఇవన్నీ చూసుకుంటే దూరదృష్టితో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతిన్నది. మనం ఈ రిజల్ట్ అవుతుందని వెళ్ళాలి. ఎందుకంటే 3 నెలల తర్వాత మారిపోవచ్చు. ఈ రిజల్ట్ మీద వెళ్తున్నప్పుడు ఆయనే డైరెక్ట్ గా ఆయనే పాస్ చేసుకున్నారు. ఎవరు? కేజ్రీవాల్. ఆయన ప్రవర్తన ఈ 5 సంవత్సరాల్లో కరప్షన్ ఛార్జెస్ అవునే ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేయటం పాస్ చేసుకున్నారు. దీనికి చాలా నేషనల్ పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయాడు అనుకోండి, ఈవేళ ఆయన పార్టీ పంజాబ్ గవర్నమెంట్ పడిపోతుంది. ఆ 28-30 మంది ఎమ్మెల్యేలు ఒక 6 నెలలు అందరూ చెల్లాచెదరం అయిపోతారు ఢిల్లీలో. అది ఒక పెద్ద డిఫీట్ ఇవాళ కేజ్రీవాల్. మీకు జ్ఞాపకం ఉన్నది, 2013లో డిసెంబర్లో కేజ్రీవాల్ కొత్త పాలిటిక్స్ తీసుకొచ్చాడు ఈ దేశానికి. 2015లో ప్రజలు మెచ్చుకుని 67 ఎమ్మెల్యేలు ఇచ్చారు 70కి. మీరు మర్చిపోవద్దు, కొంచెం అది జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే ఆ వేళ అది వచ్చింది. ఆయనకి కొత్త పాలిటిక్స్ తీసుకొచ్చాడు, కొత్తగా అందరినీ తీసుకొచ్చాడు ఆయన పాలిటిక్స్ లో. ఇది కొత్త వాళ్ళు వచ్చారు, ఆశపడితే ఆయన ఇప్పుడు ప్రొఫెషనల్ పాలిటీషియన్ లాగా మారిపోయాడు. ప్రొఫెషనల్ పాలిటీషియన్ లాగా ఆఖరికి ఆయన రాజకీయాన్ని మిగతా నాయకుల్లాగా. సో ఇది పెద్ద లాస్ దేశానికి కూడా. సామాన్యులు ఎమ్మెల్యేలు అవ్వారు, ఎంపీలు అవ్వారు, ఒక డాక్టర్ మినిస్టర్ అవ్వాడు, ఒక కాంపౌండర్ ఎమ్మెల్యే అవ్వాడు, ఒక కార్యకర్త చిన్న కార్యకర్త మున్సిపల్ ఆఫీస్ లో ఆమె ఎమ్మెల్యే అవ్వాడు 3 సార్లు. ఇవన్నీ పోయినాయి కదా. ఇంకా పాలిటిక్స్ అని ఆయన స్పాయిల్ చేసేది కదా కంప్లీట్ గా. సో ఈవేళ భారతదేశంలో మనం చూసేది ఏంటంటే ఒక పెద్ద మార్పు చూస్తున్నాం. మామూలు పాలిటిక్స్ కి మళ్ళీ అయిపోయాము. మామూలు పాలిటిక్స్, పెద్ద క్యాండిడేట్ పెట్టాలి, డబ్బున్న వాడు పెట్టాలి, కుల నాయకుని పెట్టాలి. ఒక సామాన్యుడు ఎవడు పాలిటిక్స్ లో రావటానికి ఇంకా హక్కు లేదు వాళ్ళకి. అది మాత్రం మనం చేసాం. అది మాత్రం తప్పకుండా ఒక సెట్ బ్యాక్ భారతదేశానికి. ఈ మూడున్న పాలిటిక్స్, ఈ డైనాస్టిక్ పాలిటిక్స్ కుదరదని మనం అందరం అంటున్నాం కదా, మళ్ళీ మామూలు అయిపోయింది. సో ఇది ఎలా చూడాలి, ఎలా చేయాలి? కేజ్రీవాల్ ఒక ఐడియాకి సింబలైజ్ చేశాడు. ఐడియా పోయింది కదా, ఇంకా ఏం చెప్పినా కొత్త పాలిటిక్స్ ఏమున్నాయి? ఎవరో ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళ వెనకాల మనం తిరగాలి. బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే కదా. లేకపోతే ప్రాంతీయ పార్టీలు కూడా మార్పు. ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా కొంత చెప్పుకోదగ్గ సీట్లే, ఓడిపోయిన కూడా చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తుంది. అంటే ఇంకా ఆమ్ ఆద్మీ పని అయిపోయింది, వాళ్ళు తెచ్చిన కొత్త థియరీ అంతా ఇంకా అయిపోయిందని ఒక నిర్ణయానికి అప్పుడే రావచ్చా మనం? 100% పంజాబ్ లో ఎన్ని రోజులు ఉంటుంది గవర్నమెంట్? ఇక్కడ ఓడిపోతే చెప్పండి మీరు. పంజాబ్ లో ఆ ఎమ్మెల్యేలు ఉంటారా? ఉండరు కదా. వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు పాలిటిక్స్ లోకి. తర్వాత కేజ్రీవాల్ సిస్టమ్ ఏం చేశాడు? ఆయన డిక్టేటర్, ఆయన చెప్పింది ఇంకా తిరగలేదు, మాట్లాడితే గెట్ అవుట్. అలా చేస్తారు, అలా చేసేది. 2013-15 మీరు ఒక మీ టీవీ ఫుటేజ్ లో ఉంటారు చూస్తే, 2013-2015 ఢిల్లీ ఎలక్షన్ కి 1000 మంది ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చారు, ప్రొఫెషనల్స్ వచ్చారు, టోపీ పెట్టి తిరిగారు. మీ జ్ఞాపకం ఉన్నది కదా ఆమ్ ఆద్మీ పార్టీ టోపీ. ఇప్పుడు ఒక్కడే కనపడ్డా? ఒక్క టోపీ కనపడిందా ఈసారి? చెప్పండి దయచేసి, చెప్పండి. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఒక్క టోపీ కనపడలేదు. 2013-2015 వాళ్ళే క్యాన్వాస్ చేశారు, వాళ్ళే గెలిపించారు బీజేపీని, వాళ్ళే ఓడించారు కాంగ్రెస్ ని 20 సార్ ఢిల్లీ నుంచి. ఒక్క ఎమ్మెల్యే లేకుండా చేశారు. ఎవరు ఒక్క వ్యక్తి ఎందుకు లేదు? 2015 తర్వాత ఆయన ప్రవర్తన. కానీ 2020 వరకు మేనేజ్ చేసుకున్నాడు. తర్వాత ఎక్స్పోజ్ అయిపోయాడు. ఇది విచారంగా చెప్తున్నాను. ఆయన ఎవరో విని ఆయన తిట్టాలి ఆయన కాదు, విచారంగా. ఒక మంచి వ్యక్తి లేకపోతే మంచి విధానాలు ఉన్న వ్యక్తి స్పాయిల్ అయిపోతే
మన అందరికీ నష్టం కాబట్టి ఇంకా కొత్త పార్టీ ఎవరు పెడతారు? మీరు అన్న ప్రశ్న ఇంకా ఇప్పుడు ఏదో 28 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా అని 30 వచ్చారు కదా, అధికారంలోకి రాకపోతే ఆ 35 రాకపోతే సాయంకాలంలోకి మళ్ళీ ఆయన గురించి మీరు వినరు. ఫినిష్డ్. ఆ పాలిటిక్స్ ఆర్ ఓవర్. పార్టీని తినేస్తారు, పోతారు, ఇంకా ఉన్న ఎమ్మెల్యేలు పోతారు. అది పంజాబ్ లో కూడా పోతారు. ఇంకేం మిగులుతుంది? నేషనల్ పార్టీ స్టేటస్ తెచ్చుకున్నాడు ఆయన. నేషనల్ పార్టీ స్టేటస్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నది. దేశంలో ఎక్కడైనా సింబల్ ఇవ్వచ్చు ఆయన. అవన్నీ పోతాయి కదా, ఇంకా ఇంకెక్కడ ఉంటాయి? అది మనం విచారించవలసిన ఇవాళ కేజ్రీవాల్ వ్యక్తి పోయాడని కాదు, వ్యక్తి బాగానే అనుభవించాడు, పోయాడు. ఆ ఐడియా పోయింది కదా, ఇంకా ఆ ఐడియా పోయింది కదా. ధైర్యంగా ఒక ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ వచ్చి ముఖ్యమంత్రి మీద వేసేవాడు ఇంకా ఉండదు కదా. ఎవరు ప్రధానమంత్రి మీద నామినేషన్ వేసాడు ఆయన మొదటిసారి. రెండో స్థానానికి వచ్చాడు వారణాసిలో. ఇంకా గుజరాత్ లో 15% ఓట్లు తెచ్చుకున్నాడు. ఉత్తరాఖండ్, గోవా అన్ని చోట్ల బలం తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఆ పాలిటిక్స్ ఫినిష్ అయ్యాడు. నేను చాలా ఆయన వస్తాడు అనుకోండి, ఇంకో గంటలో చూడాలి మనం ట్రెండ్ కూడా చూడాలి, ఏమైనా మారిందా లేదా చూడాలి. కాంగ్రెస్ పార్టీ లైవ్ లో ఉన్నారు కాబట్టి లేటెస్ట్ ట్రెండ్స్ మనం చూస్తే భారతీయ జనతా పార్టీ 43 స్థానాల్లో లీడ్ లో ఉంది సార్. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక అరగంట ముందు 29 స్థానాల్లో లీడ్ లో ఉంటే ఇప్పుడు 2 స్థానాలు తగ్గి 27 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఆ ట్రెండ్ వాళ్ళు గెలిచే ట్రెండే కనపడుతుంది బీజేపీది. ఎంతవరకు వెళ్తారు, ఎంతవరకు తగ్గుతారు, ట్రెండ్ అలా ఉన్నది కాబట్టి ఇంకా కేజ్రీవాల్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ ఇవాళ వచ్చిందని మాత్రం అనుకోవాలి. రైట్ వెంకట గారు. రైట్, ఢిల్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా భారతీయ జనతా పార్టీ నెంబర్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తే 42 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో ఉంది. ఇప్పటివరకు అధికారికంగా ఎవరు ఒక విజయాన్ని ఖరారు కానిపోయినా ఇంకా పూర్తి స్థాయిలో కౌంటింగ్ జరుగుతుంది. నేను అన్నట్టుగా కొన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య 1000 నుంచి 1500 ఓట్ల ఆధిక్యం దిశగా నేను అన్నట్టుగా కొంత పోటీ నడుస్తోంది. అలాగే కేజ్రీవాల్ రంగంలో ఉన్న న్యూఢిల్లీ నుంచి ఆయన మళ్ళీ లేటెస్ట్గా అందుతున్న ట్రెండ్స్ ప్రకారం కొంత వెనుకంజలో ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్కు మించి దాదాపు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే అటు ఆమ్ ఆద్మీ పార్టీ కొంత 28 స్థానాల్లో మాత్రమే ఉంది. ఇంకా మ్యాజిక్ ఫిగర్కు 8 స్థానాల దూరంలో ఉన్న నేపథ్యంలో దాదాపు భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్స్ బట్టి మనం చూస్తుంటే. పెంటపాటి పుల్లారావు గారు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఏం కాబోతుందన్న అంశంపై ఇందాక విశ్లేషించారు ఒకటి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది. అలాగే మన లోక్సభ ఫలితాల్లో ఎదురైన అనుభవం నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీ 3 రాష్ట్రాలని చేజిక్కించుకుంది. జార్ఖండ్లో కొంత ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. ఈ ఢిల్లీ ఫలితం అనేది భారతీయ జనతా పార్టీ భవిష్యత్ విస్తరణకి ఎంతవరకు పనిచేయబోతుంది? అలాగే ఢిల్లీలో విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఎలా ఉపయోగించుకోబోతోంది? ఇది ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఫిరిక్ విక్టరీ అంటారు ఇంగ్లీష్ లో. ఫిరిక్ అంటే ఇది ఒక వేస్ట్ఫుల్ విక్టరీ, ఉపయోగం లేని విజయం. అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీకి ఎంతో ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీని తొక్కేశాడు పంజాబ్ లో, ఢిల్లీలో. అపోజిషన్ అలయన్స్ నేనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అని ఈసారి బయటకు ఉంటుంది కదా కేజ్రీవాల్ గెలుచుంటాయి. మీకు వేల సంవత్సరాల నుంచి రాజనీతిలో ఒక పాలసీని విరోధీలను డివైడ్ చేయబోయా అని బ్రిటిష్ చేసి అలా పరిపాలించారు కదా. 100 సంవత్సరాలు ఎక్కువ పరిపాలించారు బ్రిటిష్ భారతదేశంలో, అన్ని వివాదాలు తీసుకొచ్చి. వీళ్ళు ఏం చేసింది బీజేపీ? విరోధీలందరినీ కలుపుతుంది. ఇండియా అలయన్స్ ఎలా వచ్చింది? విరోధీలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా దూరంగా ఉన్న వాళ్ళని కలిపింది. అందరి మీద వెళ్ళిపోయి ఇష్టం వచ్చింది చూడ. సో ఇది నేను అనుకుంటున్నా. అయితే పెద్ద విజయం ఏంటి బీజేపీకి? ఎస్, మేము ఇంకో రాష్ట్రం గెలిచాం. మహారాష్ట్ర, హర్యానా తర్వాత ఇంకో రాష్ట్రం గెలిచాం. మాకు జూన్ 2024లో మెజారిటీ రాలేదు, అల్లరి చేశారు కదా, మేము గెలుస్తున్నాం కదా చెప్పుకోవటానికి బాగా సరిపడింది. కానీ ఇప్పుడు నుంచి ఏమవుతుంది? కేజ్రీవాల్ వెనక్కి వెళ్ళిపోయాడు, రాహుల్ గాంధీ ముందులు ఉంటాడు. పంజాబ్ లో అది గవర్నమెంట్ ఇబ్బందులు పడతాడు. మీరు రారు కదా, మీకు పంజాబ్ లో 4% ఓట్లు ఉన్నాయి అంతే. ఇదంతా బీజేపీ. మీకు అంత దూరం కూడా వద్దు యాంకర్ గారు, మీరు సతీష్ గారు. తెలంగాణలో
5 సంవత్సరాలు 2018 నుంచి 23 వరకు కేసీఆర్ ని బీజేపీ అటాక్ చేసింది నైట్ అండ్ డే. ఆఖరికి అధికారంలో ఎవరు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇది ఇప్పుడు ఏమిటి పెద్ద విజయం సాధించింది బీజేపీ. 7 ఎంపీలు ఉన్నారు. ఒక్క ఎంపీ పేరు మీరు చెప్పగలరా? ఈ 43-45 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క నాయకుడు లేడు. ఒక్క నాయకుడు అంటే ఢిల్లీలో ఒక నాయకుడు, బీజేపీ నాయకుడు. అలాగే బీజేపీ నాయకుడు అక్కడ ఉన్నాడు, యడ్యూరప్ప ఉన్నాడు కర్ణాటకలో, కొన్ని అన్నమలై ఉన్నాడు తమిళనాడులో, ఉత్తరప్రదేశ్ లో యోగి ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఇది అనవసరమైన విజయం బీజేపీకి, ఉపయోగం లేని విజయం. వాళ్ళ ఒపోనెంట్స్ అందరినీ ఇంకా ఎక్కుమచ్చితనం తీసుకొస్తారు. వాళ్ళకి ఎవరైతే కేజ్రీవాల్ ఇండిపెండెంట్ గా వెళ్ళే మనిషిని ఫినిష్ చేశారు. ఇవాళ కేజ్రీవాల్ ఫినిష్ అయిపోతే మీకు లాభం ఏంటి? ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీ పర్మిషన్ తో. 71లో మనం పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ తీసి చాలా ఆనందపడిపోయాం, అయిపోయింది. అవిందా ఇవాళ వాళ్ళు కలిసారు, ఇద్దరు కలిసి మన మీదకి వస్తున్నారు. సో మీరు విరోధులతో చాలా కేర్ఫుల్ గా చేయించారు. కొంతమంది వాళ్ళు అలా సస్కేన్ అవి ఉండటం మంచిది. బీజేపీకి ఇదేం వ్యక్తి కాదు. కేజ్రీవాల్ తీసేయాలి, కేజ్రీవాల్ ఇలాంటోడు, కేజ్రీవాల్ అలాంటోడు. ఏంటి? ఒక చిన్న రాష్ట్రం పరిపాలించే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని అదుపులో పెట్టిన కేజ్రీవాల్. గోవాలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే కేజ్రీవాల్, ఉత్తరాఖండ్ లో కేజ్రీవాల్, హర్యానాలో 3% ఓట్లు తీసుకున్నారు, 2%. ఢిల్లీలో కాంగ్రెస్ ను ఇంటికి పంపించేశారు, పంజాబ్ లో ఓడిచ్చాడు. మీరు అతను అస్తమాలు విమర్శిస్తారు, మోడీని విమర్శిస్తారు, కాంగ్రెస్ పార్టీని. అలాంటి వ్యక్తిని మీరు ఇవాళ తరివేశారు పాలిటిక్స్ నుంచి. పాలిటిక్స్ గురించి చెప్తున్నా. ఆయన పరిపాలన చెడ్డగా జరిగింది కాబట్టి ఓడిపోయాడు. గత 5 సంవత్సరాల్లో నా వ్యూ కేజ్రీవాల్ ప్రవర్తన బాగోలేదు, అందుకునే పోయాడని. కానీ ఇది కరెక్టా? మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమన్నారు? వెంటనే వాళ్ళ స్టేట్మెంట్ ఏమిచ్చారు? కాంగ్రెస్ పార్టీ బాగా బుద్ధి వచ్చింది వాడిగా అన్నారు. ఎవరికి? కేజ్రీవాల్కి. వాళ్ళు పోతే మా బాధ్యత అన్నారు. వాళ్ళ అలయన్స్ లో ఉండి మనం కలిసి పోటీ. సో బీజేపీ ఇది ఆలోచించుకోవాలి. మైండ్లెస్ ఎనిమిటీ. మైండ్లెస్ అంటే ఊరుకునే కొనుక్కోవటం విరోధం. దీనివల్ల ఏం ఉపయోగం జరగలేదు బీజేపీకి. అనవసరంగా అపోజిషన్ ని బలపరిచారు అన్న వ్యూ. ఓకే. కానీ ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు మీరు ప్రారంభంలో ప్రస్తావించారు. అలాగే మొన్నటి ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు ఆమ్ ఆద్మీ తరపున మద్దతుగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఓటమి తర్వాత ఆటోమేటిక్గా కేజ్రీవాల్ ప్రభ తగ్గుతుంది. ఒకవేళ కేజ్రీవాల్ గెలుచుంటే రాహుల్ గాంధీకి ఇబ్బంది అయ్యేది, మమతా బెనర్జీ, శరద్ పవార్ వీళ్ళందరూ కేజ్రీవాల్ని ఒక లీడ్ పాయింట్గా వాడుకునే వాళ్ళన్న అంశాన్ని మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా మళ్ళీ మమతా బెనర్జీ, శరద్ పవార్ వీళ్ళందరూ కూడా రాహుల్ దారిని వస్తారా, లేదంటే రాహుల్ కాదని వాళ్ళు ఇండివిజువల్గా పోయే వాతావరణం ఏమైనా ఉండబోతుందా? ఒకటి, వీళ్ళంతా డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ తగ్గిపోవాలని స్పష్టంగా చెప్పలేదు కదా. ఈవేళ ఉమర్ అబ్దుల్లా అన్ని అయిపోయాక నీతి మాటలు చెప్తున్నారు. 15 రోజులు ముఖ్యమంత్రి వచ్చి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి ఇది తప్పు అని చెప్పలేదే. ఇప్పుడు నేను అనుకుంటున్నా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఎక్కువ ఏదో మాట్లాడతారు కానీ అంతవరకు ఆగిపోతారు. కేజ్రీవాల్ ఓడిపోయాడు కదా. మీకు రాజకీయంలో ఒక మనిషి ఓడిపోయాక మిగతా రాజకీయ నాయకులు ఎలా ట్రీట్ చేస్తారో మీకు తెలియదా? మనిషిలా చూడరు. ఇంకా కేజ్రీవాల్ అయిపోయింది, మళ్ళీ అది 10 పవర్ లోకి వస్తే మళ్ళీ గెట్లేస్తారు. ఎంతమంది వచ్చేవారు కేసీఆర్ గారు వెనకాల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇదంతా పాలిటిక్స్ లో ఏంటంటే ఇవాళ ఓడిపోయి ఇవాళ కేజ్రీవాల్ గెలుస్తుంటే మొత్తం దేశంలో ఉన్న అపోజిషన్ లీడర్స్ అందరూ వచ్చేది భాగం కోసం. మీకు విక్టరీ హాస్ మెనీ ఫాదర్స్, డిఫీట్ ఈజ్ అన్ ఆర్ఫన్. నెపోలియన్ అన్నాడు, గెలిచినోడికి ఎంతో మంది తండ్రులు, మేము గెలిపించేవాడు, ఓడిపోయినోడు అనాది. అంతే. కేజ్రీవాల్ ఈవేళ ఒక్కడే కూర్చుంటాడు ఇంటికాడ. అది చెప్తుందా? ఇది చాలా కష్టం. అపోజిషన్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద లాభం. ఈవేళ రాహుల్ గాంధీ గారికి పర్సనల్ విక్టరీ. పోయాడు వాడు, ఇంకా అయిపోయినాడు కదా, తీసేయాలి అంటున్నాడు పార్టీ నుంచి, అసలు అలయన్స్ నుంచి కూడా తీసేయాలంటున్నా. ఉంటే ఉంటాయి, పోతే పోతారు. సో అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బలపరిచింది. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక ముళ్ళు లాంటి మనిషి మాత్రం తీశారు. అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఈ ఉచిత హామీలు, ఆప్ ఆద్మీ పార్టీ ఉచిత బస్సు, తర్వాత మహిళలకు నెలకి 2100 నగదు ఇస్తామని చెప్పడం, ఇంకా చాలా హామీలు ప్రకటించారు. దాని ఇంపాక్ట్ ఎక్కడ కనిపించలేదా విద్యార్థులలో కానీ మహిళల్లో కానీ?
అందరూ ఇస్తున్నారు కదా. ప్రధానమంత్రి కూడా వచ్చి కేజ్రీవాల్ కంటే నేను ఎక్కువ ఇస్తానని 5-6 మీటింగ్లు పెట్టాడు 7 ఎంపీలు ఉన్న చోట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ కూడా హామీలు ఇస్తా అన్నారు. అందరూ సరే ఎవరు వచ్చినా మనకి ఇస్తారులే అన్నారు. అయినా కేజ్రీవాల్ మీద ఇంకా మమకారం చూపెట్టారు. నా వంతును నేను ఎంతవరకు వస్తానని అనుకోలే. ఇంకా 2 గంటల టైం ఉన్నది, ఇంకా మారిపోవచ్చు పూర్తిగా. మీరు నాకు ప్రశ్న చేస్తూ ఇప్పుడున్న పొజిషన్ బట్టి కేజ్రీవాల్కి ఇంతవరకు వచ్చిందంటే ఆ మధ్య తరగతి వాళ్ళు ఆయన ప్రవర్తన మీద వదిలేసి బీజేపీలో కూర్చున్నారు. ఇక్కడ హామీలు పనిచేసి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఏదో చేశారు కదా, అది ఏం పని చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ 12.5 లక్షలు. ఎంతమందికి ఆదాయం ఉన్నదండి సంవత్సరానికి? 12.5 లక్షలు ఎంతమంది? ఢిల్లీ ఉదాహరణగా ఆటో రిక్షా డ్రైవర్లు 1,25,000 మంది ఉన్నారు. ఢిల్లీ ఉదాహరణగా డ్రైవర్లు అనే వాళ్ళు 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 10. ఎందుకంటే ఈ టూరిస్ట్ కార్లు, గవర్నమెంట్ కార్లు, అది మిడిల్ క్లాసే. వాళ్ళకి ఏం ఉపయోగం ఈ ట్యాక్సెస్ అంతా? ధర పెరుగుదలతో జనాన్ని చచ్చిపోతా ఉంటే మధ్య తరగతి పోతున్నారు. అదేం పని చేయలేదు. కేజ్రీవాల్ చేసిన తప్పుడు పనులు మధ్య తరగతి వాళ్ళు మనకి ఎవరు ఇచ్చేది లేదు. విసుకొచ్చింది. 2013, 2015, 2020 అసెంబ్లీ ఎలక్షన్స్ మధ్య తరగతి వాళ్ళు బీజేపీ చేసి తిరిగి వచ్చి ఆయనకి వేశారు విశేషంగా. ఈసారి అంతమంది రాలేదు. ఇతనికి వేయకూడదు, ఏదో పనికిరాని మనిషి, మనకు ఉపయోగం లేదు సరే పనికిరాని మనిషి అని కూడా వచ్చింది. ఈ ఆంభావం ఇది ఏంటి, స్టైల్ ఏంటి? ఆయన ఒక చక్కటి కొత్త రాజకీయం తీసుకొచ్చే వ్యక్తి మామూలు పాలిటీషియన్ లాగా అయిపోయాడు. వ్యవహారం అంతా అలాగే ఉన్నది అని వదిలేశారు. ఆయన తిరగటం, ఆయన చేయటం. సో ఆయన లాస్ మధ్యతరగతి వాళ్ళ గురించి వచ్చింది. అది బీజేపీకి లాభం వచ్చింది. అంతేగాని బీజేపీకి ఎస్ నరేంద్ర మోడీకి ఓటేశారు, గెలిపించారు. ఆయన ప్రధానమంత్రి అలాగ ఉండాలి, అలాంటి ఉండాలి, వీళ్ళు పనికిరారని. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ మీద కోపంతో పోయింది. మీకు రాను చూడవలసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 7% ఓట్లు వచ్చినాయా, 6 వచ్చినాయా, ఎక్కడ పడినాయి? 6 అంటే కొన్ని నియోజకవర్గాలు 15% పడి ఉంటాయి, కొన్ని చోట 1-2%. ముస్లింస్ తెగొట్టారా కొన్ని నియోజకవర్గాల్లో? అంటే మీరు మైనార్టీల అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఈసారి మైనార్టీ ఓటు ఎటు వెళ్ళింది? అటు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం వల్ల అది ఆపి విషయంలో అది ఇబ్బందిగా మారిందా? అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మైనారిటీస్ కొద్దిగా వెళ్దాం అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఏదో నేషనల్ గా మైనారిటీస్ గురించే మాట్లాడతాడు. కొంచెం అవన్నీ వచ్చినాయి కదా మతాల విషయాలన్నీ. అది కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ ఓడిపోతుంది, ఇతను వేస్తే ఏదో గెలుస్తాడని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇతను ఏదో పూర్తిగా కొన్ని విషయాల్లో మైనారిటీస్ సపోర్ట్ చేయలేదంటే ఆయన ఏమంటాడంటే మిమ్మల్ని చేస్తే అసలు చేసే హిందూ. ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి సార్. బీజేపీ కీలక నేత వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ ఎన్నికలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పై సెటర్లు వేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ మరోసారి బీజేపీని గెలిపించారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పెంటపాటి పుల్లారావు గారు, కేటీఆర్ ట్వీట్ను ఎలా చూస్తున్నారు? కంగ్రాట్స్ టు రాహుల్ గాంధీ ఫర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఫర్ బీజేపీ ఎట్ అగైన్ అని అన్నారు. రాహుల్ రాజకీయ కామెంట్ ఏంటి? అది కరెక్టే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలుపుకి మంచి కారణం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు పట్టుకుపోయింది. 5%, 8% ఎంతో పట్టుకుపోయింది. క్రిటికల్ ఓట్లు పట్టుకుపోయింది. కానీ కేటీఆర్ గారు కొంచెం లోతుగా ఆలోచించుకోవాలి. బీజేపీ కంటే పెద్ద ఎనిమి కాంగ్రెస్ పార్టీకి కేజ్రీవాల్. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా ఆయన కూడా ఆలోచించింది. బీజేపీ కంటే పెద్ద ఎనిమి ఆయన పార్టీ, ఆయన బీఆర్ఎస్. సో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గెలిచిందని అసలు ప్రాబ్లమే లేదు. కేజ్రీవాల్ ఓడిపోతాం పెద్ద విషయం ఆయనకి తెలియదేమో. కేజ్రీవాల్ ఓడిపోయాడు, వ్యక్తిగతంగా ఫినిష్. పంజాబ్ లో పోతాడు, గోవాలో ఇక పని చేయలేడు, ఉత్తరాఖండ్ లో వ్యతిరేకించలేదు, హర్యానాలో ఉపయోగం లేదు. చాలా పెద్ద విజయం కాంగ్రెస్ పార్టీ సాధించింది, ఒక నెగిటివ్ యాక్షన్. బీజేపీ కేటీఆర్ గారికి కొద్దిగా ఆయనకున్న గ్రేట్ ఎక్స్పీరియన్స్ కి ఇది కొంచెం కలిస్తే బాగుంటది. ఏమనంటే విరోధుల్ని కలవనివ్వకుండా చూసుకోవాలి. అది కాంగ్రెస్ బీజేపీ వ్యాధి చేస్తుంది. కేజ్రీవాల్ అండ్ నాశనం అయిపోయాడంటే కాంగ్రెస్ పార్టీ బలం వచ్చింది కదా, అది కేసీఆర్ గారు గమనించట్లేదేమో. కాంగ్రెస్ పార్టీ పెద్ద బలం వచ్చింది. నాయకత్వానికి ఇండియా అలయన్స్ లో అడ్డం కూడా లేదు ఇంకా. సో కేటీఆర్ గారి ట్వీట్ చూడటానికి సరదాగా ఉంటుంది, చదవటానికి ఒక మంచి సార్కాస్టిక్ గా బాగున్నది, కానీ రియాలిటీ కాదని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ తీసి ఇప్పుడు స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఏమన్నారు, వాడు పోతే మాకే అన్నారు.
కేజ్రీవాల్. అదే మాట కరెక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. రెండోది ఏమన్నారు వాళ్ళు, మా బాధ్యత. మూడోది ఏమన్నారు, బాగా బుద్ధి నేర్పేంలే అన్నారు. సో అందువల్ల ఇది కొంచెం కేటీఆర్ గారు తప్పు అంచనా వేశారా అని నేను అనుకుంటా. అంటే మరి రాజకీయం ఎలా ఉండబోతోంది? ఇండియా కూటమి పార్టీలు ఖచ్చితంగా రాహుల్ గాంధీని లీడ్ పాయింట్ గా భావించే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు? రాహుల్ గాంధీ లీడర్షిప్ కి ఇంకా ఎవరు ప్రశ్నించలేరు. ఇండియా అలయన్స్ ఆయన హ్యాపీగా 99 ఎంపీలు ఉన్నారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏమంటాడు, ఉంటే ఉండి పోతే పో, నేను ఎవరిని బ్రతిమాలని అన్నాడు, ఓపెన్ గా అన్నాడు కదా, ఉండమని ఎవరిని చెప్పనన్నాడు కదా. అలాగే ఆపోజిషన్ లో ఉంటే ఉన్నది, పోతే పోండి అంటాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఓట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, ముస్లింలు ఎంతమంది వేశారు, అది చూసి బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ కొంచెం బెదిరించే బలం కూడా వస్తుంది ఆయన. నిజంగా ఆయన అనుకున్నట్టుగా 9% ఓట్లు వేస్తే నాకు ముస్లింలు వేశారు, ముస్లింలు నా మాట వింటారు అని బెదిరిస్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో చాలా పరిణామాలు ఉన్నాయి. ఒక మమతా బెనర్జీ లొంగలేదు మన పార్లమెంట్ ఎలక్షన్స్ కి. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళందరూ నిజంగా కేజ్రీవాల్ కి సపోర్టర్స్ అయితే మొన్న ఇండియా అలయన్స్ లో గట్టిగా పెట్టి ఆయనకు పోటీ లేకుండా చేయలేదు. కమింగ్ బ్యాక్ టు కేటీఆర్ ఆలోచించవలసింది, కేజ్రీవాల్ పోవటం కాంగ్రెస్ పార్టీకి చాలా బలం వచ్చింది, బలం తగ్గలేదు. బీజేపీ వస్తే, ఢిల్లీలో వస్తే ఏం చేస్తారు? ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు కదా, ఏంటి చేసేది? ఇక్కడ 7 ఎంపీలు ఉన్నారు, ఏంటి చేసేది? బీజేపీ కేజ్రీవాల్ ఉన్నప్పుడు ఇంకో ముఖ్యమంత్రి ఢిల్లీలో తిరగటం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని అంచేయటం, వాళ్ళని తిరగటం, గాంధీ ఫ్యామిలీని, అది పెద్ద విక్టరీ కాంగ్రెస్ పార్టీకి అని నేను భావిస్తున్నాను. మరి ఇప్పుడు డైనమిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకటైతే, రెండోది ఎక్కువగా ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఈ బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్ అంశం కానీ, అలాగే 8th పే కమిషన్ వేస్తామని ఒక ప్రకటన చేశారు, ఇవన్నీ పనిచేశాయని కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే మరికొందరు మాట్లాడుతున్నారు. నిజంగా అవి పనిచేశాయా? కేవలం కేజ్రీవాల్ పాలన చూసే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్గా భావించాలా? ఏం పని చేయలేదు. అవి ఒకటే అన్నాడు, వాళ్ళు ఇచ్చింది మేము ఇస్తా ఉన్నారు. కేజ్రీవాల్ పాలన గురించి పోయింది. ఎవరో వచ్చేసి మన బడ్జెట్ లో ఈ 12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ ఏమో దాని గురించి మధ్య తరగతి వాళ్ళు వేశారంటే నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఎంతమంది మధ్య తరగతి వాళ్ళకి 12 లక్షల ఇన్కమ్ దాటి ఉన్నది? ఎంతమందికి? ఒక 5,000 మందా, 50,000 మందా? అంటే అదే పెద్ద అది విషయం కాదు. మీకు 15 లక్షల ఆదాయం ఉంటే మనం 10 లక్షలు చూపెట్టుకుంటాం, ఏదో క్యాష్ వచ్చింది దానికి, అందరూ చూపెట్టాం కదా 12 లక్షల ఆదాయం. సో ఎంతమందికి బెనిఫిట్ ఇది? ఎవరికి? అది ఎలాంటి మాటలు అనేసి బీజేపీ తప్పట్లు కొట్టుకోవడం, మోడీ మ్యాజిక్ అంటాం కూడా కరెక్ట్ కాదు. మోడీ మ్యాజిక్ ఎక్కడున్నది? మోడీ మ్యాజిక్ ఇది అన్ని చేసి వాడిని జైల్లో పెట్టి వాడిని ఇంకా తప్పులు చేయించి కేజ్రీవాల్ ఆయన సెల్ఫ్ గోల్ అంటారు, సెల్ఫ్ షూటింగ్ చేసుకున్నాడు. ఆయన సెల్ఫ్ షూటింగ్ చేసుకున్నాక ఇలాగ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో వచ్చి ఏం చేస్తారు బీజేపీ? నాకు అదే అర్థం అవట్లేదు. ఇప్పుడు ప్రతి దానికి వాళ్ళు బాధ్యత అవుతారు ఈ పరిపాలన బ్యాడ్ వస్తుంది. తర్వాత మీరు కూడా మర్చిపోతున్నారేమో, 2004, 2009 ఎప్పుడైతే కేజ్రీవాల్ సీన్ లో లేడు, బీజేపీకి ఒక ఎంపీ వచ్చేవాడు ఢిల్లీలో, ఒకళ్ళు ఇద్దరు, అంతే. కేజ్రీవాల్ వచ్చాక 7కి 7 వస్తున్నారు ఢిల్లీలో. కేజ్రీవాల్ వచ్చాక హర్యానాలో ఎంపీలు వస్తున్నారు. కేజ్రీవాల్ వచ్చాక తీసుకుపోతున్నారు 10 ఢిల్లీలో అతను ఉన్నాడు కాబట్టి బీజేపీ 7 ఎంపీలు గెలిచారు. అతను లేకపోతే బీజేపీ గెలవదు. హర్యానాలో కూడా పర్సెంటేజ్ పట్టుకుపోయాడు, ఉత్తరాఖండ్ లో పట్టుకుపోయాడు, గోవాలో పట్టుకుపోయాడు. బీజేపీకి ఎంతో సాయం చేశాడు. అది కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి వాళ్ళని ఓడించేయాలి, వాళ్ళని ఇంటికి పంపించేశారు. సో కేటీఆర్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది ఇవాళ. బీజేపీ వస్తే ఎవరికి లెక్కలేదు. అంటే పెంటపాటి పుల్లారావు గారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ రాజకీయాల్లో రావడానికి, ఆమ్ ఆద్మీ పెట్టడానికి కారణమైన అన్నా హజారే ఈరోజు స్పందించారు. అంటే అధికార దాహం వల్లే ఈ ఓటమి ఎదురైంది, అధికార దాహం, అధికార దుర్వినియోగం అంటూ ఆయన కామెంట్ చేశారు. అన్నా హజారే కామెంట్స్ని ఎలా చూడాలి? కరెక్టే కదా, అధికారంలో రాగానే పొగరు వచ్చేస్తుంది, ఆ పొగరు కంట్రోల్ చేసుకోవాలి, ఈ పొగరు కనపడకుండా చూడాలి. అధికారంలో ఉన్నప్పుడు గొడవలు పెట్టుకోకూడదు. మీకు 2 పెద్ద మంచి విషయం చెప్తున్నా. కంటిన్యూస్ గా 25 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి చేశాడు. ఆయనకి ఒరియా భాష కూడా రాదు, హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ అంతే.
ఎందుకు ఎక్కడ తగు పెట్టుకునేవాడు సాఫ్ట్ గా అనుకున్నాయని చేస్తా పోతాడు. ఉమ్, కేజ్రీవాల్ రోజు కాంట్రవర్సీ కదా, రోజు ఎవరితోనూ గొడవ కదా. అది రెండోది జ్యోతి బాసు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు 30 సంవత్సరాలు చేశాడు, బయట మాట్లాడేవాడు కదే, ఉమ్, సైలెంట్. సో ఇది మనం అర్థం, అన్నా హజారే చెప్పింది. ఇవాళ కేజ్రీవాల్ బ్యాడ్ పరిపాలన కూడా జోడిపోయింది కరెక్టే, కానీ నిజం చెప్పాలంటే అన్నా హజారే ప్రామినెంట్ ఎందుకు అవ్వాడు, కేజ్రీవాల్ గురించి అవ్వాడు. కేజ్రీవాలే మేనేజరు, కేజ్రీవాలే మేనేజ్ చేశాడు అన్నా హజారే. రైట్. అంత శక్తి, అంత తెలివితేటలు, టాలెంట్ ఉన్న కేజ్రీవాల్ ఉమ్, 2020 నుంచి మానవులకున్న పాపం, అహంభావం, గర్వం, కోపం ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఫినిష్ అయిపోయి, రైట్. ఫినిష్ అయిపోయి ఆయనకైనా పాడవేడు. మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నా కేటీఆర్ మాట. కేటీఆర్ గారు దూరంగా ఆలోచించుకుని రైట్, రైట్. ఇవాళ విజయం కాంగ్రెస్ పార్టీది, విజయం బీజేపీది కాదు అని నేను చెప్తున్నా. కేజ్రీవాల్ పోయాడు, ఫినిష్ అయిపోయాడు. రిజల్ట్స్ ఆఖరి వరకు ఉంటే రైట్. ఎంత ఆనందపడతారో కాంగ్రెస్